భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ విజయ నర్సింగ్ హోంలో డాక్టర్ విజయలక్ష్మి కారణంగా పసికందు మృతి. సమయానికి వైద్య సేవలు అందకపోవడంతో బిడ్డ మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితురాలు భవాని ఈ నెల 26న ఉదయం 4:30 నొప్పులతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా ఉదయం 7 గంటలకు ఆపరేషన్ థియేటర్ని సిద్ధం చేయగా డాక్టర్ 2:30 గంటలు ఆలస్యంగా రావడంతో బిడ్డ మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు శిశు మృతితో కుటుంబ సభ్యులు బాధపడుతుంటే మరోవైపు ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే రోగిని డిశ్చార్జ్ చేస్తామంటూ పట్టుపట్టడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే డాక్టర్ 2 వేరువేరు ప్రాంతాలలో ఉన్న హాస్పిటల్లో సేవలు అందించడం కారణంగానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఏ హాస్పిటల్లో అయినా 24/7 సర్వీసెస్ పేరుకి మాత్రమే పేషెంట్ పరిస్థితి దిగజారే వరకు డాక్టర్ అనేవారు కనిపించరు అంటూ ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు.